ఏమైందిరా అలా డల్గా ఉన్నావు? నీకే రామాంజన్ నువ్వు ఎలాగైనా చేయగలవు. ఈ సంవత్సరం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని మార్చింది. సో మొత్తం అంతా కూడా మారిపోయింది సిలబస్. సో ఏమీ అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు. టెన్షన్ ఎందుకు దండగా, మన గౌరీ సార్ ఉండగా. సో అందుకని మనకి ఏంటంటే ఈ సంవత్సరం 6th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు సో మొత్తం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా మారాయి కనుక సో 6th నుండి 9th క్లాస్ వరకు ఉన్న మ్యాథమెటిక్స్లోని కాన్సెప్ట్ అన్ని హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ గౌరీస్ మా ఛానల్. ఈరోజు మనం 8th క్లాస్లోని ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఐడెంటిటీస్లోని భాగంగా ఎక్సర్సైజ్ నెంబర్ 9.3లోని అన్ని ప్రాబ్లమ్స్ ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సో వీడియోని మనకు ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా వీడియో తర్వాత మనకి డిస్క్రిప్షన్లోని దీని యొక్క గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. ఆ గ్రాండ్ టెస్ట్ అనేది మీకు త్వరలో జరగబోయే ఫార్మేటివ్ 3కి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ చాలా మంచి లాజికల్ బిట్స్ ఇస్తానండి. అదేవిధంగా మీకు ఫైనల్ జరగబోయే సమ్మేటివ్ 2 కూడా మనకి ఆబ్జెక్టివ్ బిట్స్ ఉంటాయి. అవి కూడా మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఆ గ్రాండ్ టెస్ట్. కనుక గ్రాండ్ టెస్ట్ రాయండి. గ్రాండ్ టెస్ట్ రాసిన తర్వాత మీకు 20/20 వస్తే మన డిస్క్రిప్షన్లో మీ యొక్క టాప్ 100 నేమ్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ డిస్క్రిప్షన్లో మీ పేరు ఉందో లేదో కూడా చెక్ చేసుకోవచ్చు. ఇంకా ఆలోచన కానీ వీడియోని స్టార్ట్ చేద్దాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు అందరూ ఏం చేయాలి, ఒక లైక్ అయితే చేయాలి. కమ్ లైక్ ఇట్. Exercise number 9.3. Multiply the following algebraic expressions or polynomials. మీకు ఆల్రెడీ నేను చెప్పాను. సో ప్రీవియస్ ఎక్సర్సైజ్లో చెప్పాను. ఏం చెప్పాను మీకు? a into b plus c is equal to a into b plus a into c అనేది డిస్ట్రిబ్యూటివ్ లా అని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ ఒక్క ఫార్ములా వస్తే ఈ ఎక్సర్సైజ్ అంతా కూడా అయిపోద్దని కూడా చెప్పాను. ఇప్పుడు అదే మనం ఇచ్చేస్తాం. అంటే ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి. సో ఈ రెండు క్లాస్ రూమ్లో స్టూడెంట్స్ అని కూడా వీరి యొక్క బర్త్డే కనుక వాళ్ళిద్దరికి చాక్లెట్స్ ఇవ్వాలి. సో బి దగ్గరికి వెళ్ళాడు, చాక్లెట్ ఇచ్చాడు. తర్వాత సి దగ్గరికి వెళ్ళాడు, చాక్లెట్ ఇచ్చాడు. అంతే, ఇంకేం లేదు. లెట్ us see 4p into q plus r that is equal to 4p into q plus 4p into r. సో ఇంటూ అన్నా ఇంటూ లేకపోయినా ఒకటే కనుక 4pq ప్లస్ 4pr అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ సొల్యూషన్. ab ఇంటూ a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు ab ఇంటూ a మైనస్ ab ఇంటూ b. సో a ఇంటూ a స్క్వేర్, b మైనస్ a b ఇంటూ b స్క్వేర్ అయిపోయింది. చాలా ఈజీ అండి. ఈ ఒక్క ఫార్ములా మనం రాసుకొని చేస్తే చాలు. ఇక్కడ 7a స్క్వేర్ b స్క్వేర్ ఇంటూ a ప్లస్ b. ఎప్పుడైనా సరే మోనోమిల్ లెఫ్ట్ సైడ్ ఉండాలి, బైనోమిల్ రైట్ సైడ్ ఉండాలి. కనుక 7a స్క్వేర్ b స్క్వేర్ ఇంటూ a ప్లస్ 7a స్క్వేర్ b స్క్వేర్ ఇంటూ b. 7a స్క్వేర్ ఇంటూ a క్యూబ్, ఇంకేముంది b స్క్వేర్ ఉంది, ప్లస్ 7a స్క్వేర్ b స్క్వేర్ ఇంటూ b క్యూబ్ అయిపోయింది. చాలా ఈజీ అండి. మోనోమిల్ లెఫ్ట్ సైడ్ ఉండాలి, a స్క్వేర్ 9 రైట్ సైడ్ ఉండాలి. సో థర్డ్ సొల్యూషన్ 4a ఇంటూ a స్క్వేర్ మైనస్ 9. సో 4a ఇంటూ a స్క్వేర్ మైనస్ 4a ఇంటూ 9. 4a స్క్వేర్ ఇంటూ a క్యూబ్ మైనస్ 9 4s 36a అయిపోయింది. నెక్స్ట్ ఫిఫ్త్ సొల్యూషన్. 0 ఇంటూ pq ప్లస్ qr ప్లస్ rp. సో 0 ఇంటూ ఎనీథింగ్ 0. మనం ఏం చేయవలసిన 0 ఇంటూ ఎనీథింగ్ 0. మళ్ళీ 0 ఇంటూ pq, 0 ఇంటూ qr, 0 ఇంటూ rp చేయవలసిన 0 ఇంటూ ఎనీథింగ్ 0. కనుక డైరెక్ట్గా ఆన్సర్ 0 రాయొచ్చు. నెక్స్ట్ సెకండ్ రోమన్. కంప్లీట్ ద ఫాలోయింగ్ టేబుల్ యూజింగ్ మల్టిప్లికేషన్. ఫస్ట్ ఎక్స్ప్రెషన్ని సెకండ్ ఎక్స్ప్రెషన్తో ప్రోడక్ట్ చేయాలన్నమాట. ఏం చేయాలి? ప్రోడక్ట్ చేయాలి. సో సింపుల్. a ఇంటూ
b plus c plus d, that is equal to a into b ab plus a into c ac plus a into d ad. అయిపోయింది. సేమ్ డిస్ట్రిబ్యూటివ్లా ఇక్కడ మనం ఇద్దరు స్టూడెంట్స్కి చాక్లెట్, ఇప్పుడు ముగ్గురు స్టూడెంట్స్ ఉన్నారు అక్కడ, ముగ్గురు స్టూడెంట్స్కి ఇచ్చాం. క్లాస్ రూమ్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉంటే అంతమందికి డిస్ట్రిబ్యూట్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ డిస్ట్రిబ్యూటివ్లా. నెక్స్ట్ 5xy into x plus y minus 5. 5x into x, x square y. ఇది ఫస్ట్ టర్మ్. నెక్స్ట్ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 5x y ఇంటూ y, y స్క్వేర్. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 5 5 25 xy xy. సో కనుక 5x square y ప్లస్ 5xy square మైనస్ 25xy. నెక్స్ట్ థర్డ్ వన్ p ఇంటూ 6p square minus 7p plus 5. 6p square into p, p cube minus 7 p into p, p square plus 5 into p, 5p. అయిపోయింది. దట్స్ ఇట్. చాలా ఈజీ అండి. మీకు డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అర్థమైతే ఈ సమ్స్ చాలా ఈజీ చేయొచ్చు. నెక్స్ట్ 4p square q square into p square minus q square. 4p square into p square, p to the power of 4 into q square ఉంది. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4p square అలాగే ఉంటుంది. q square into q square, q to the power of 4, q to the power of 4. నెక్స్ట్ abc into a plus b plus c. a into a square, ఇంకేముంది bc ఉంది, ప్లస్ నెక్స్ట్ a b into b, b square, c ఉంది. నెక్స్ట్ ab c into c, c square. అయిపోయింది. సో చాలా ఈజీగా నెమ్మదిగా ఒకదానికొకటి అలా మల్టిప్లై చేసుకుంటూ రాస్తే చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. సో నెక్స్ట్ మనం థర్డ్ రౌండ్కి వెళ్దాం. థర్డ్ రౌండ్ ఫైండ్ ద ప్రోడక్ట్. సో చూడండి, ఇక్కడ మనం ఎప్పుడు చేసినట్టుగా ఫస్ట్ నెంబర్స్ మనం మల్టిప్లై చేయాలి. 2 into 4. నెక్స్ట్ వేరియబుల్స్ a square, a to the power of 22, a to the power of 26. 2 4s are 8. ఇప్పుడు ఏ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 26 ఉన్నాయి, ఇక్కడ 22 ఉన్నాయి, అంటే 48. 48 plus 2 50. సో 50 ఏస్ మల్టిప్లై చేస్తున్నామా యాడ్ చేస్తున్నామా? యాడ్ చేస్తే పక్కన రాయాలి, మల్టిప్లై చేస్తే పైన రాయాలి. సో కనుక 8 into a to the power of 50. సో దిస్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెంబర్స్ రాయండి. 2/3 into minus 9/10 into x into x square into y into y square. 3 1s are 3 3s are 2 1s are 2 5s are. ఇప్పుడు మనకేమొచ్చింది? -3/5 వచ్చింది. x into x square x cube, y into y square y cube. అయిపోయింది. నెక్స్ట్ -10/3 into 6/5 into p into p cube, q cube into q. 3 1s are 3 2s are 5 1s are 5 2s are. So that is equal to -2 into 2 -4. p into p cube, p power 4. q cube into q, q power 4. సో అంటే -p power 4 into q power 4 ఆన్సర్. నెక్స్ట్ ఇది డైరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఒక x ఉంది, ఇక్కడ 2 3 3 3 6 6 4 9 6 4 10, అంటే x to the power of 10 డైరెక్ట్ ఆన్సర్. x to the power of 10. నెక్స్ట్ ఫోర్త్ రోమన్లో ఏ. సింప్లిఫై దిస్ వాల్యూ, సింప్లిఫై దిస్ polynomial, then after that find the x is equal to 3 value and x is equal to 1/2 value. ముందు దీన్ని సింప్లిఫై చేయాలి. సింప్లిఫై చేసిన తర్వాత అప్పుడు మనం
ఎక్స్ అనేది 3 ఆ ఎక్స్ వాల్యూ బదులు వేసి చేయాలి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/2 అనేది వేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us సపోజ్ పాలినామియల్ కనుక p ఆఫ్ x అనుకుందాం. లెట్ p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 3x ఇంటూ 4x మైనస్ 5 ప్లస్ 3. p అంటే ఏంటి? పాలినామియల్. ఓకేనా? a ఆఫ్ x అంటే ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్, మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు దీన్ని? 3x ఇంటూ 4x ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3x ఇంటూ 5 ప్లస్ 3. ఏం చేశాను నేను? డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అప్లై చేశాను. a ఇంటూ బి మైనస్ a ఇంటూ సి ప్లస్ 3 ఉంది, ప్లస్ 3 రాశాను. సో p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 3 4s are 12, x ఇంటూ x స్క్వేర్, 3 5s are 15, x ఉంది కనుక x ప్లస్ 3. సో ఇది మనకి వచ్చిన ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్. ఏంటిది? క్వాడ్రాటిక్ పాలినామియల్. ఇప్పుడు x వాల్యూ ఎంత వేయాలి? 3 వేయాలి. నెక్స్ట్ 1/2 వేయాలి. ఫస్ట్ సమ్ p ఆఫ్ 3 అంటే ఏం చేశాను నేను? x బదులు నేను 3 వేసాను. ఎందుకంటే నాకు x ఈజ్ ఈక్వల్ టు 3 ఇచ్చాడు కనుక ఫైండ్ ద వాల్యూ అన్నాడు కనుక ఈ పాలినామియల్ వాల్యూ కావాలి. ఆ పాలినామియల్ వాల్యూ కావాలంటే wherever the x is there, 3 is following here. 3 is following. So 3 is substitute. So 12 into 3 square minus 15 into 3 plus 3. 12 into 3 square and anta 9. 15 3s are 45 plus 3. 12 9s are 108. 108 minus 45 plus 3. 108 minus 45 లో 3 తీస్తే 42 minus 42. సో తీసేయండి. 8లో 2 తీస్తే 6, 10లో 4 తీస్తే 6. సో 66. సో అంటే p ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు 66. అంటే ఈ పాలినామియల్ యొక్క వాల్యూ 66 ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 3 అయితే. సెకండ్ వన్ p ఆఫ్ 1/2. 12 into 1/2 whole square minus 15 into 1/2 plus 3. 12 into 1 square and 1, 2 square and 4 minus 15/2. 15 1s are 15, 15/2 plus 3. 3 1s are 4 1s are 4 3s are. సో అంటే ఇక్కడ 3 ఎంత? 6 minus 15/2. సో 12 minus 15/2. ఎల్సిఎం చేస్తే 2 is the LCM. minus 3/2. అంటే x ఈజ్ ఈక్వల్ టు 1/2 దగ్గర ఆ పాలినామియల్ వాల్యూ ఎంత? -3/2. నెక్స్ట్ సేమ్ ఇప్పుడు అలాంటిదే. ఇప్పుడు మనకి ఇక్కడ ఏ ఉంది కనుక లెట్ p ఆఫ్ a అనుకోవాలి. p ఆఫ్ a ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ a స్క్వేర్ ప్లస్ a ప్లస్ 1 ప్లస్ 5. మల్టిప్లై చేయండి. ఇప్పుడు p ఆఫ్ a ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ a క్యూబ్ ప్లస్ a ఇంటూ a స్క్వేర్ ప్లస్ a ఇంటూ 1 a ప్లస్ 5. సో ఇది మనకు వచ్చిన పాలినామియల్. ఇప్పుడు మనం ఏం కట్టాలి? 0 దగ్గర కట్టాలి, 1 దగ్గర కట్టాలి, -1 దగ్గర కట్టాలి. ఫస్ట్ 0 కడదాం. p ఆఫ్ 0 అంటే వేర్ ఎవర్ a ఇస్ దే 0 ఈజ్ ఫాలోయింగ్ a. ఎక్కడైతే ఏ ఉంటుందో అక్కడ 0 అనేది ఫాలో అవుతుంది. ఎందుకంటే మనం ఏ బదులు 0 తీసుకున్నాం కనుక ఏమవుద్ది? 0 క్యూబ్ ప్లస్ 0 స్క్వేర్ ప్లస్ 0 ప్లస్ 5 ఏమవుతుంది? అన్నీ కూడా 0లే. 0 ప్లస్ 0 ప్లస్ 0 ప్లస్ 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 5. సో దేర్ ఫోర్ p ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 5. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. p ఆఫ్ 1 ఏమయ్యాలి? సరే 1 వేయాలి. ఎందుకంటే a ఈజ్ ఈక్వల్ టు 1 కనుక మనం ఇక్కడ ఈ పాలినామియల్ a ఈజ్ ఈక్వల్ టు 1 వేయాలి. 1 వేస్తే ఏమవుద్ది? 1 క్యూబ్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 5. ఏం చేశాను? ఎక్కడైతే ఏ ఉంటుందో అక్కడ 1 వేసాను. 1 క్యూబ్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 5. 5 ఉంటుంది, మారదు. 1 క్యూబ్ అంటే ఎంత? 1. 1 స్క్వేర్ అంటే ఎంత? 1. 1 ప్లస్ ఎంత? 1 5. అన్నీ యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 1 + 1 2, 2 + 1 3, 3 + 5 8. సో దేర్ ఫోర్
P of 1 is equal to 8 answer. Next, third one, last problem in this Roman. P of minus 1. P of minus 1. ఎక్కడైతే ఏ ఉంటుందో అక్కడ -1 వేయాలి. Wherever a is there, -1 is following. -1 is following. So ఏంటి ఇక్కడ -1 whole cube plus -1 whole square plus -1 plus 5. -1 whole cube అంటే అర్థం ఏంటి? -1 into -1 into -1. Minus into minus plus, plus into minus minus. 1 1s are 1, 1 1s are 1. So kanaka 1. Next, -1 square, -1 into -1. So minus into minus plus, 1 1s are 1. Plus into minus minus, 1 plus 5. Plus 1 minus 1 cancel, 5 lo 1 is 4. Therefore, P of -1 is equal to 4. Next, last Roman ki veldam. Next, last Roman, fifth Roman. Indulo first one, add these expressions or polynomial. So simple andi. Mundu commas తీసేసి addition symbol పెట్టండి. Plus ఏం చేశాను, వాడు ఇచ్చిన 3 పాలినామిల్స్ లో కూడా కామర్స్ తీసి 3 కూడా యాడ్ చేశాను. ఇప్పుడు మనకి డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ తెలుసు కదా, చేసేయండి. P into P, P square minus P into Q, P cube plus Q into Q, Q square plus into minus Q into R, QR. ఒక ఆర్డర్లో రాయండి. P తర్వాత Q, Q తర్వాత R, ఆ విధంగా ప్లస్ R into R, R square ప్లస్ into minus R into P, PR. ఎందుకంటే P తర్వాత R వస్తుంది, PQR కనుక. ఓకే, సో అయిపోయింది. ఇప్పుడు ఇందులో క్యాన్సిల్ చేయడానికి ఏమీ లేదు కనుక లైన్లో రాసేయండి. P square ప్లస్ Q square ప్లస్ R square మైనస్ PQ మైనస్ QR మైనస్ PR లేదంటే RP. అయిపోయింది, దట్స్ ఇట్. నెక్స్ట్ సెకండ్ వన్, కామర్స్ తీసి యాడ్ చేసేయండి. 2x into z minus x minus y plus 2y into z minus y minus x. 2x into z, 2xz plus into minus 2x into x, x square plus into minus 2x into y, 2xy. Distributive property. So 2 into x into z, xz plus into minus 2x into x, 2x square plus into minus 2x into y, 2xy plus 2y into z, 2yz plus into minus 2y into y, y square plus into minus 2y into x, xy. ఇప్పుడు మనకి ఇక్కడ -2x ఉంది, ఇక్కడ కూడా -2x ఉంది. ఇప్పుడు -2xy మనకి క్యాన్సిల్ చేయడానికి అవ్వదు. టూ ఎక్స్ ఇంటూ జెడ్ xz. సో x తో z వస్తుంది కదా, అలా రాశాను. ప్లస్ ఇంటూ మైనస్ 2x into x, x square. So plus into minus 2x into y, xy plus 2y into z, yz. Y తో z వస్తుంది కదా, రాశాను. ప్లస్ ఇంటూ మైనస్ 2y into y, y square. So plus into minus 2x into y, xy. x తర్వాత y వస్తుంది కనుక y into x అన్నా x into y అన్నా ఒకటే. 2 3s అన్నా 6, 3 2s అన్నా 6. ఇప్పుడు ఇక్కడ ఏమైనా క్యాన్సిలేషన్ అవుతాయా అంటే ఏవి కూడా అవ్వవు కనుక మనం 2xz minus 2xy minus 2xy తర్వాత ఇది రాద్దాం. ప్లస్ 2yz minus 2xy minus 2xy minus 4xy. సో minus 2x square minus 2y square. సో అన్నీ రాస్తాం, ఎంతనండి ఎడిషన్. నెక్స్ట్ సబ్ట్రాక్షన్. సబ్ట్రాక్షన్ మీకు చెప్పాను కదా, కాలమ్ మెథడ్ ఈస్ ద బెస్ట్ మెథడ్.
సో సబ్ట్రాక్ట్ దిస్ ఫ్రమ్ దిస్. సో ఫ్రమ్ దిస్ కనుక ఫస్ట్ దీన్ని మల్టిప్లై చేసి రాద్దాం. 4 2s are 8, L into L, L square. Next, plus into minus, minus, 4 3s are 12, L into M, LM. Next, plus into plus, plus, 4 10s are 40, L into N, LN. సో నేను అన్నీ కూడా ఒక ఆర్డర్లో రాస్తున్నాను. ఎల్ తర్వాత ఎమ్, ఎల్ తర్వాత ఎన్, అంతే ఒక ఆర్డర్లో రాస్తున్నాను. అంటే దీని నుండి తీయాలి. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేసి దాని కింద రాయాలి. 3L into L, 3L square. నెక్స్ట్ 3L into 4M. సో ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ 3 4s are 12, L into M, LM. నెక్స్ట్ 3 5s are 15, L into N, LN. సో సబ్ట్రాక్షన్ చేసినప్పుడు ఏం చెప్పాను నేను? గుర్తులు మార్చాలి. సో గుర్తులు మార్చాలి. ఇది మైనస్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది. సో ప్లస్ 12n మైనస్ 12n క్యాన్సిల్, ప్లస్ 12LM మైనస్ 12LM క్యాన్సిల్, ఎందుకంటే ఇది ప్లస్ మైనస్ కనుక. 8L స్క్వేర్లో నుండి 3L స్క్వేర్ తీస్తే 5L స్క్వేర్ ఉంటుంది, 5L స్క్వేర్. ఇది క్యాన్సిల్ అయిపోయింది కదా, రాయవలసిన లేదు. 40LN నుండి 50LN తీస్తే 25LN ప్లస్ 25LN. నెక్స్ట్ సబ్ట్రాక్ట్ దిస్ ఫ్రమ్ దిస్. సో అంటే ముందు మనం దీన్ని విడివిడిగా రాసుకుందాం. 3A ఇంటూ ఏ 3A స్క్వేర్, 3A ఇంటూ బి 3AB, 3A ఇంటూ సి 3AC, మైనస్ 2B ఇంటూ ఏ 2AB. చూడండి ఏ తర్వాత బి రాస్తున్నాను. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2B ఇంటూ బి 2B స్క్వేర్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2B ఇంటూ సి 2BC. చూడండి ఏబి ఉంది, ఏసీ ఉంది, మళ్ళీ ఏబి ఉంది, బీసీ ఉంది. అంటే ఇప్పుడు మళ్ళీ దీన్ని ఎలా రాయొచ్చు మనం? 3A స్క్వేర్, 3ABలో 2AB తీస్తే ఒక ఏబి ఉంటుంది, 1AB. నెక్స్ట్ ఇది 3AC, నెక్స్ట్ 2B స్క్వేర్, నెక్స్ట్ మైనస్ 2BC. ఇప్పుడు ఇది సబ్ట్రాక్షన్ చేయాలి. దీని నుండి చేయాలి కనుక ఇది అలా ఉంచండి. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేసి రాద్దాం. ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ 4C ఇంటూ ఏ 4AC, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 4BC, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 4 ఇంటూ సి 4C స్క్వేర్. సో ఇప్పుడు దీని నుండి ఈ వాల్యూ సబ్ట్రాక్షన్ చేయాలి. సో ఇక్కడ మనకి ఏసీ ఎక్కడైనా ఉందా? ఉంది. ఏసీ ఎక్కడైనా ఉందా? ఉంది. కనుక 3AC రాయండి ఏసీ కింద. బీసీ ఎక్కడైనా ఉందా? ఉంది. కనుక దాని కింద రాయండి మైనస్ 2BC. సి స్క్వేర్ ఎక్కడైనా ఉందా? లేదు. ఇంకా మిగతా యాస్టీజ్గా రాసేయండి. ఇక్కడ గ్యాప్ వదిలేయండి. ప్లస్ 3A స్క్వేర్ ప్లస్ AB ప్లస్ 2B స్క్వేర్, అంతే కదా. ఆల్రెడీ ఇందులో 2 రాస్తాం, ఈ 2 రాస్తాం, మిగతా 3 రాస్తాం. ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేయండి. మైనస్ ప్లస్ మైనస్ 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 4AC 3AC టోటల్ 7AC, 4BC ప్లస్ 2BC అంటే టోటల్ 6BC, 4C స్క్వేర్ అలాగే వస్తుంది 4C స్క్వేర్. ఇంకా అన్ని మైనస్లు పెట్టి రాసేయండి. మైనస్ 3 స్క్వేర్ మైనస్ AB మైనస్ 2B స్క్వేర్. సో దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. సో ఇది ఫ్రెండ్స్ ఎక్సైజ్ నెంబర్ 9.3లోని అన్ని ప్రాబ్లమ్స్ మాట. ఈ చాప్టర్ సంబంధించిన గ్రాండ్ టెస్ట్ కూడా లింక్ ఇస్తాను, కింద డిస్క్రిప్షన్లో రాయండి. మీకు FA3కి అదేవిధంగా సమ్మేటివ్ 2కి యూజ్ అవుతుంది, అదేవిధంగా మిగిలిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా యూజ్ అవుతుంది. సో వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. బాగా అర్థమైతే మనకి కింద కామెంట్ సెక్షన్లో ఎస్ సార్, ఐ అండర్స్టాండ్ సార్, సూపర్ సార్, మార్నింగ్ సార్ అని మీకు నచ్చిన కామెంట్స్ని టైప్ చేయండి. ఇంకా అర్థం కాకపోతే నాకు చెప్పండి, ఏ విధంగా చెప్పమంటే ఆ విధంగా చెప్తాను. సో వీడియో ఎంతనండి. వీడియో నచ్చితే మరి ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.